హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయా వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నర్సరీకి వెళ్ళాను. నేను హోమ్ క్లాస్ ఉంటుంది కదా, అక్కడ నుంచి నేను నర్సరీకి అయితే వెళ్ళాను. నాకు చాలా రోజుల నుంచి ప్లాంట్స్ తీసుకోవాలని ఉండే అండ్ మెయిన్లీ మట్టి కావాలి నాకు. సో దానికోసం అయితే నేను నర్సరీకి వచ్చాను. సో వెళ్ళగానే నాకైతే మస్తు నచ్చింది. ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా ప్లాంట్స్ ఉన్నాయి, కొత్తవి ఉన్నాయి అన్నమాట. సో అన్నీ నేను లోపలికి వెళ్ళి ఫస్ట్ అయితే చూస్తున్నాను. నేను లాస్ట్ టైం వాళ్ళను రోజెస్ అడిగాను. సో వాళ్ళ దగ్గర లేవు, అప్పుడు సీజన్ కాదని చెప్పారు అండ్ దానికి మెయింటెనెన్స్ కూడా చాలా ఉంటుందని చెప్పారు. నేను చాలా ట్రై చేశాను బట్ నాకు దొరకలేదు. ఇప్పుడు సీజన్ అంట. సో నాకైతే రోజెస్ దొరికాయి. ఒకటి ఎల్లో రోజ్ అండ్ పింక్ రోజెస్ అయితే తీసుకున్నాను. ఇవన్నీ షో ప్లాంట్స్ అన్నమాట. పూలు అయితే భలే ఉండే, అసలు నాకు మస్తు నచ్చిండే. అసలు అక్కడ నుంచి బయటికి రావాలనిపించలేదు. చూడండి ఎన్ని రకాల పాట్స్, చెట్లు ఎన్ని ఉన్నాయి. అసలు చూస్తే అన్నీ తీసుకోవాలనిపిస్తుంది బట్ తీసుకోలేం కదా. మనకు నచ్చిన 1-2 మాత్రమే తీసుకోగలుగుతాము. మన స్పేస్ని బట్టి మనం ఇంట్లో ఎన్ని పెట్టుకోగలుగుతామో అన్ని మాత్రమే మనం కొనుక్కోగలుగుతాము. సో ఇక్కడ వచ్చేసి నేను అన్నీ చూస్తున్నాను. ఇది వచ్చేసి నేను లాస్ట్ టైం ఆల్రెడీ తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి పాట్స్ కూడా ఎన్ని రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి బోన్సాయి ట్రీస్. ఇవన్నీ పాట్స్ అన్నమాట. చూడండి ఎలా ఉన్నాయి. ఈ పాట్స్ అయితే షో కోసం మస్తు ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా రకాల చెట్లు ఉన్నాయి అన్నమాట. నాకు దానిలో పేర్లు కూడా తెలియదు సగము. అక్కడ ఒక బాయ్ ఉన్నాడు నర్సరీలో, అతన్ని అడిగి అయితే నేను నేమ్స్ తెలుసుకున్నాను. అవి కూడా చాలా తక్కువనే తెలుసుకున్నాను, అన్నీ అయితే గుర్తు పెట్టుకోలేను. నేనైతే 2 రోజెస్, ఒక దవనం అంటారు కదా, అదే పూలలో మధ్యలో పెట్టి అల్లుతారు చూడు, గ్రీన్ కలర్ ఆకుల్లా ఉంటాయి. సో అదొకటి తీసుకున్నాను. 2 రోజెస్ అండ్ ఒక తమలపాకు చెట్టు. ఆల్రెడీ ఒకటి తీసుకున్నాను, అది చాలా బాగా పెరుగుతుంది. మాకు ఇంకొక డోర్ ఉందన్నమాట, అక్కడ కూడా ఒకటి పెడదాము అనేసి ఇంకొక తమలపాకు అయితే తీసుకున్నాను. చూడండి ఇవే తమలపాకులు. సో అవి కూడా తీసుకున్నాను. అది ఉండడమే మట్టి కవర్తో ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చాక మళ్ళీ చేంజ్ చేసుకోవాలన్నమాట, పాట్లో పెట్టేసుకోవాలి. ఇన్ కేస్ మనకు అలా వద్దు, డైరెక్ట్ పాట్లోనే కావాలి అనుకుంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు పాట్లో పెట్టేసి ఇస్తారు. మేబీ దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటారు. అండ్ మనకు నర్సరీలో వచ్చేసి మట్టి ఉంటుంది, ప్లెయిన్ మట్టి ఉంటుంది, ఎరువు కలిపిన మట్టి ఉంటుంది, అలా బ్రౌన్ కలర్ మట్టి, అలా రకరకాలుగా ఉంటుంది అన్నమాట. మనము డైరెక్ట్ ఎరువు కలిపింది అడిగితే వాళ్ళు ఇస్తారన్నమాట. లైక్ 100కి 10 kgs 15 kgs అలా ఒక కాస్ట్ అనేది ఉంటుంది. దాన్ని బట్టి మనం తీసేసుకోవాలి. నేనైతే ఎవ్రీ టైం 100 రూపీస్ది తీసుకుంటాను. మేబీ 10 or 15 kgs వస్తుంది అనుకుంటా. సో అది తీసేసుకుంటాను. తీసేసుకొని స్టాక్ పెట్టుకుంటాను ఇంట్లో. అంటే మనం ఎవ్రీ 15 days కంట కొత్త మట్టి వేస్తూ ఉంటే చెట్లు అనేవి మంచిగా పెరుగుతాయంట. మా మమ్మీ అండ్ డాడీ ఇద్దరు గార్డెనింగ్ వర్క్ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు నాకు ఈ టిప్స్ అనేది చెప్తారు. కానీ మట్టిలో చాలా పురుగులు ఉంటాయి, లైక్ జెర్రీలు ఉంటాయి, ఇంకా కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పురుగులు అయితే ఉంటాయి. నేనైతే పాట్లో పెట్టేటప్పుడు అయితే ఎంత అరిచానో అసలు. చిన్న పురుగులే బట్ చాలా భయం వేసిందనమాట. రోజెస్ అయితే ఎన్ని ఉన్నాయి అక్కడ, చాలా బాగున్నాయి. అండ్ ఇవి కూడా చాలా బాగున్నాయి ఇలా హ్యాంగింగ్గా. నాకు హ్యాంగ్ చేసుకునేంత స్కోప్ లేదు కాబట్టి నేనేం తీసుకోలేదు. నాకైతే ఇలా చెట్లను చూస్తే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. చాలా ఎంజాయ్ చేస్తాను. నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ బాల్కనీ డోర్ ఓపెన్ చేసేసి చెట్ల దగ్గరికి వెళ్తాను. కొంచెం వాటర్ పోసేసి తర్వాత నేను బ్రషింగ్ అలా స్టార్ట్ చేసుకుంటాను అన్నమాట. సో ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా మంచి ట్రీస్ ఉన్నాయి. షో ప్లాంట్స్ కూడా చాలా ఉన్నాయి ఇంట్లో పెట్టుకునేటివి. నేనైతే అవి తీసుకొచ్చేసి ఇంటికి వచ్చాక మళ్ళీ పాట్లోకి చేంజ్ చేసేసాను. చేసినప్పుడు చూడాలి అసలైన హంగామా ఎలా ఉండేనో. నాకైతే చెట్లను పెంచడం మస్తు ఇష్టం. సో వెళ్ళినప్పుడు డెఫినెట్గా కొంచెం ఇక్కడ టైం స్పెండ్ చేసేసి డీప్గా చూస్తానన్నమాట, ఏది ఏం చెట్టు అనేసి, ఎలా ఉన్నాయి అండ్ దాని టెక్స్చర్ అంతా చూస్తాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేను అన్ని కవర్లో నుంచి తీస్తున్నాను. తీసుకొచ్చేటప్పుడు అయితే మస్తు ప్రాబ్లం అయింది, చాలా వెయిట్ ఉండేది నాకు. సో ముందు ఒక పాట్లో కింద మేము ఇసుక వేసేస్తాము, కింద హోల్స్ కూడా ఉండాలి. దానిపైన కొబ్బరికాయ చిప్ప ఉంటుంది కదా, అవి అనేది క్లోజ్ చేస్తాము. ఇంకా ఆ కవర్ నుండి ఆ చెట్టును అయితే బయటికి తీసేసి పెడదామని నేను ట్రై చేస్తున్నాను బట్ అక్కడ పురుగు వచ్చింది, చాలా భయం వేసింది.
మా మమ్మీ హెల్ప్ తీసుకొని మొత్తం అయితే పెట్టేసి ఫైనల్గా ఇలా వాటర్ పోసేసిన. అది దవనం, ఎల్లో రోజ్, పింక్ రోజ్ అండ్ అక్కడ చివర వచ్చేసి తమలపాకు. సో మీకు ఛాన్స్ ఉంటే డెఫినెట్గా చెట్లను పెంచుకోండి.